శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవి నమ. విశేషమైనటువంటి మాతా ప్రత్యంగరీదేవి అమ్మ హోమాల్లో ఆషాఢమాస అమావాస్య రోజు మనము విశేషమైనటువంటి హోమాలు నిర్వహించుకున్నాం. ఆ హోమాలు ఏంటో కూడా మీకు తెలుసు. 3 హోమాలు: నారాయణీ ప్రత్యంగరి, రుద్ర ప్రత్యంగరి, అధర్వణ భద్రకాళీ దేవి. ఈ హోమాలు కృత్యదేవత తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరీదేవి మాతకు అనుసంధానమై ఉండేటటువంటి ఉపదేవతల యొక్క హోమముతో కలిసి ఉండేటటువంటి విశేషమైనటువంటి ప్రత్యంగరి హోమము. ఈ హోమము మనకి ప్రత్యంగరాదేవి తాంత్రిక కృత్యదేవతల యొక్క ప్రక్రియలో విశేషంగా 1916 హోమాలు ఉన్నాయి. ఆ హోమాల్లో మనకి నారాయణీ ప్రత్యంగరీదేవి 266 హోమము, అలానే ఉగ్ర ప్రత్యంగరీదేవి 834 హోమము, అధర్వణ భద్రకాళీదేవి 977 హోమము. ఈ హోమాలు మాత్రమే అనుసంధానంగా చేసేటటువంటి ఒక కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణకు ఎప్పుడు పడితే అప్పుడు ఉగ్ర ప్రత్యంగరీదేవి, అధర్వణ భద్రకాళి హోమము, నారాయణీ ప్రత్యంగరి హోమము చేయటానికి ఉండదు. సంవత్సర కాలంలో ఒక్కసారి మాత్రమే ఇవి చేసేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రతతో కలిగి ఉండేటటువంటి కృత్యదేవత తాంత్రిక ప్రక్రియలో ప్రయోగ విధానమైనటువంటి విశేషమైన ద్రవ్యాలతో మంత్ర ఉచ్చారణ నారాయణీ ప్రత్యంగరి హోమానికి మాత్రము నిర్వహించి, రుద్ర ప్రత్యంగరి, అధర్వణ భద్రకాళీదేవి హోమానికి మాత్రము బీజాక్షరి సంపుటీకరణతో ఉన్నటువంటి మంత్ర ఉచ్చారణ లోపల మనము స్మరణ చేసుకుంటూ అమ్మవారికి వేసేటటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 దేవతలకు తంత్రకృత్య ప్రత్యంగరీదేవి హోమములో ఏ విధమైనటువంటి ద్రవ్యాలని వాడుతామో ఆ ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని చేస్తూ అమ్మకు సంబంధించినటువంటి మహావిధమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. మహావిధమైనటువంటి ప్రక్రియ అంటే అష్టకృత్య దేవతల యొక్క ప్రక్రియ. ఈ అష్టకృత్య దేవతల యొక్క ప్రక్రియలో చాలా విశేషంగా రుద్ర ప్రత్యంగరీదేవి హోమాన్ని చేసేటప్పుడు జలకృత్యాదేవత ప్రత్యంగరీదేవి మాత యొక్క కలశము కూడా పెట్టుకోవాలి. ఒకటే కలశాన్ని పెట్టి ఆ కలశములో జలకృత్య దేవత యొక్క ప్రత్యంగరీదేవి తంత్ర విధానంలో ఉన్నటువంటి ఆవాహన పద్ధతి ప్రక్రియని చేసుకొని ఆ కృత్యదేవత యొక్క పర్యవేక్షణలో హోమాన్ని నిర్వహించుకోవాలి. ఉగ్ర ప్రత్యంగరీదేవి హోమము చేసేటప్పుడు వచ్చేటటువంటి యొక్క జ్వాల ఏదైతే ఉందో అంటే మంట, ఆ మంట ఏదైతే ఉందో ఆ మంటని చాలా వరకు నిదానమైనటువంటి మంటగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. మంట అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, వచ్చేటట్టుగా చూసుకోవాలి అని అంటే ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు హోమంలో పొయ్యటానికి ఉండదు. చక్కగా కృత్యదేవత, జలకృత్యాదేవత ఏ కృత్యదేవత అయితే ఉంటుందో ఆ కృత్యదేవతని ఏ కలశంలో అయితే మనం ఆవాహన చేసుకున్నామో ఆ ఆవాహన చేసినటువంటి జలం మాత్రమే హోమంలో పోస్తూ ఉండాలి. ఎందుకు అనంటే ఉగ్ర ప్రత్యంగరీదేవి హోమం చేసేటప్పుడు తంత్ర ప్రక్రియలో ఉన్నటువంటి విధానం ఏంటి అనంటే మనము బీజాక్షరి మంత్రము సంపుటీకరణతో ఏదైతే ఉన్నటువంటి మంత్ర ఉచ్చారణ మనము చేస్తూ ఉన్నామో లోపల అవి 48 సార్లు అవ్వగానే జలాన్ని అందించాలి. అగ్నికృత్యకు జలాన్ని అందిస్తేనే తర్వాత అధర్వణ భద్రకాళీదేవి హోమాన్ని మనము నిర్వహించగలుగుతాం. జలం అలా అందించకుండా అగ్నిదేవుడు కంటిన్యూ అవుతూ ఉన్నాడు అనుకోండి, జ్వాల అనేటటువంటిది కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ ఉగ్ర ప్రత్యంగరీదేవి మాతలో నుంచి అధర్వణ భద్రకాళి హోమంకి తీసుకొని వెళ్ళలేము. ఒకవేళ అలా కాకుండా గురువు చెప్పిన విధంగా కాకుండా సొంతంగా చేసినా కానీ మనకి విశేషమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది మాత.
ఎందుకు అనంటే చక్కగా రుద్రప్రత్యంగరీ దేవి మాతని మనము హోమం చేసుకున్నాక అధర్వణ భద్రకాళీ దేవి మాత చాలా చాలా శ్రేష్టమైనటువంటి యోగ్యతతో ఉన్నటువంటి అనుగ్రతని ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదించేది ఎవరికి అనంటే అక్కడ హోమాన్ని చేసేటటువంటి ఆద్యాన్ని సమర్పించేటటువంటి గురువు కానీ, పురోహితుడు కానీ, వేద పండితుడు కానీ, సాధకుడు కానీ మాత్రమే ఆ అధర్వణ భద్రకాళీదేవి అనుగ్రతని ప్రసాదిస్తుంది. ఆ అనుగ్రతని ప్రసాదించిన తర్వాత ఈ కార్యక్రమానికి, ఈ ద్రవ్యాలు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు అవకాశం కల్పించినటువంటి కర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే హోమం చేయించుకున్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో ఆ దాతలకు అందించడం జరుగుతుంది. అందించడం అంటే అక్షతారూపణగా అందించడం కానీ, లేదా అగ్నిదేవుని యొక్క మంచిగా అక్కడ నుంచి తీసుకున్నటువంటి అవిస్సుని తీసుకొని చక్కగా కాటికలాగా నల్లటి ఒక బొగ్గును తీసుకొని కాటికలాగా రంగరించి దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ, ఆముదము కానీ, నువ్వుల నూనె కానీ వేసి ఆ బొట్టును తీసుకొని కాటిక చుక్క లాంటి ఒక చిన్న బొట్టుని నుదిటిన పెట్టిన చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. లేదు అనుకుంటే గనక విశేషంగా ప్రత్యంగరీదేవి మాత అనుగ్రతకు కలగడం కోసము వారి చేతిలో పుష్పాలని పెట్టి ఆ పుష్పాలని తిరిగి తీసుకొని ఎవరైతే బ్రాహ్మణోత్తముడు కానీ, వేద పండితుడు కానీ, లేదా గురువు కానీ, సాధకుడు కానీ హోమం చేసేటటువంటి బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ పుష్పాలని అక్కడ ఉన్నటువంటి హోమగుండంలో అందించిన అమ్మ అనుగ్రతని అందిస్తూ ఉంటుంది. అటువంటి విధానము ఉంటుంది. అనుగ్రత అనగానే ఏ అనుగ్రత అంటే, అమ్మ నేను హోమాన్ని చేసుకోవడం కోసం, నీ హోమాన్ని చేసుకోవడం కోసము మేమందరము కలిసి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. మంత్రము చెప్పినటువంటి పురోహితులకు కూడా దక్షిణ సమర్పించుకుంటున్నాము. ఈ కార్యాచరణకి సహకరించినటువంటి వారు వీరు కోరికలు అంటూ ఏమీ లేవు, కానీ కష్టాలైతే ఉన్నాయి. ఆ కష్టాలు మళ్ళీ దరి చేరకుండా ఉండేటటువంటి అనుగ్రతని ప్రసాదించమ్మా. ఈ అనుగ్రత ఎలా ఉండాలి తల్లి అనంటే చాలా నిదానముగా మొదలవుతూ జీవితకాలము శాశ్వతంగా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ పిల్లలకు, వారి పిల్లలకు అనుగ్రత పర్యవేక్షణలో నీ అనుగ్రత ఉండాలి. అంటే ఈరోజు హోమాన్ని చేయించుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ భక్తులకు అమ్మ అనుగ్రతని అందించి ఆ తర్వాత వారి ద్వారా వారి పిల్లలకి అందించి, వారి ద్వారా వారి పిల్లలకు అందించి ప్రత్యంగరీదేవి మాత యొక్క పర్యవేక్షణలో ఉంటూ, ప్రత్యంగరీదేవి మాత పర్యవేక్షణ అంటే ఏంటి అనంటే ఎవరైనా సరే మన మీద ఎటువంటి చెడు ఆలోచన చేసినా వాడికే అది తగిలేటట్టుగా ఉంటుంది. ఎవరైనా మనల్ని ఆగం చేయాలని ఒక ప్లానింగ్ చేసినా ఆ ప్లానింగ్ అనేటటువంటిది వాడికే వర్తించేటట్టుగా ఉంటుంది. ఎవరైనా సరే మనల్ని ఇంకా వేరే తిరిగి ఏ ఆలోచన ప్రకారంగా చేసినా కానీ ఆ ఆలోచన మొత్తం కూడా వాడికి తగిలేటట్టుగా ఉంటుంది. చాలామంది కూడా అంటూ ఉంటారు వెనకటి రోజులు, నేను వేరొకడికి ఏదన్నా చెయ్యాలనుకున్నా కానీ అది కాకుండా నాది నాకే కొట్టుకుంటుంది అని అంటే అప్పుడు ఇటువంటి దేవతల యొక్క అనుగ్రత ఉండొచ్చు, లేదా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రత ఉండొచ్చు, లేదా పరమశివుడి యొక్క అనుగ్రత ఉండొచ్చు, హనుమంతుడి యొక్క అనుగ్రత ఉండొచ్చు. ఏదేమైనా ఒక కులదేవత యొక్క అనుగ్రత పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి విధానములో కొంతమంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ హోమం చేసిన తర్వాత చక్కగా అగ్నికృత్య దేవతని సమభాగముగా, జలకృత్య దేవతను సమభాగముగా, పుష్పకృత్య దేవత అంటే లక్ష్మీదేవి యొక్క ప్రత్యంగరి ఆరాధన ప్రక్రియలో ప్రకృతి కృత్య దేవతతో ఉండేటటువంటి విశేషమైన ఆరాధన ప్రక్రియ హోమం ఉంటుంది. ఆ హోమాన్ని గనక నిర్వహిస్తూ ఉంటే విశేషమైన పుష్పాలు, విశేషమైన పత్రీలు, విశేషమైన పండ్లని పెట్టి చక్కగా రుద్రప్రత్యంగరీ దేవి మాతకు చేస్తూ ఉంటాం. చేసేటటువంటి సమయంలో చక్కగా అమ్మవారికి వేసేటటువంటి అప్పుడు
బీజాక్షరితో ఉండేటటువంటి ప్రత్యంగరీదేవి మంత్రానికి లక్ష్మీదేవి యొక్క విశేషమైన మంత్రాన్ని సంపుటీకరణ చేసుకొని హోమాన్ని నిర్వహిస్తూ అమ్మని అక్కడ విశేషమైన రుద్రుడి యొక్క స్వభావముతో ఉండేటటువంటి ప్రత్యంగరీదేవి మాతని చక్కగా అనుసంధానమైనటువంటి లక్ష్మీదేవితో, అనుసంధానమైనటువంటి నారాయణుడితో, అనుసంధానమైనటువంటి కాలాన్ని శాసించేటటువంటి అధర్వణ భద్రకాళీదేవితో అనుసంధానం చేస్తూ హోమాన్ని కనుక నిర్వహించాము అని అంటే కనుక చక్కటి పరిష్కారాన్ని తల్లి అందిస్తూ ఉంటుంది. ఎలా అందిస్తుందంటే చాలా స్లోగా, ఎందుకంటే అమృతం ఒక్కసారి తిన్నామంటే చాలా రోజుల వరకు ఆ అమృతాన్ని మర్చిపోలేం. అటువంటి విధానమైనటువంటి మంచి మంచి విజయాలని తల్లి అందిస్తూ ఉంటుంది. విజయాలంటే కావాలని కోరుకుంటే అమ్మ అందియదు. ప్రత్యంగరీదేవి మాత దగ్గర చెప్పుకోవాల్సింది మరి ఒక్కసారి మరలా చెప్తున్నా మీకు. ఈ కష్టం ఉంది అని దరి చేరితే కనుక, ఈ కష్టం ఉంది అని దరి చేరితే ప్రత్యంగరీదేవి దగ్గరకు కానీ, ప్రత్యంగరీదేవి దేవాలయానికి కానీ, ప్రత్యంగరీదేవి సాధకుడి దగ్గరికి కానీ, ప్రత్యంగరీదేవి మాత యొక్క కార్యాన్ని నిర్వహించేటటువంటి వేద పండితుల దగ్గరికి కానీ చేరితే ఆ రోజే మీకు శ్రీకారం పడ్డట్టు. దేని నుంచి అనంటే కావాల్సిన వాటి గురించి కాదు, ఏదైతే ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఆ రోజే అక్కడ బ్రేక్ పడేటటువంటి విధానం ఉంటుంది. ఆ బ్రేక్ పడడం కోసమే ప్రత్యంగరీదేవి మాతని ఈ రోజుల్లో ఈ 15-20 సంవత్సరాల్లో అమ్మ బయటికి వస్తూ ఉంది. కానీ ఇందులో చాలామంది కూడా ప్రత్యంగరీదేవి మాత అమ్మ గురించి తెలియకపోయినా కానీ విశేషంగా ఎక్కడ పడితే అక్కడ హోమం చేసి ఎలా పడితే అలా అమ్మకి ఇబ్బందికరంగా అవుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ప్రత్యంగరీదేవి మాతకు సంబంధించినటువంటి కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులతో ఉన్నటువంటి ఆచార పద్ధతులతో చేసే విధానము చాలా విశేషంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అన్నప్పుడు నువ్వు అమ్మ దగ్గర అవతలవాడి నాశనం కోరుకొని వచ్చి చేసినావు అనంటే అది కానియదు. అమ్మ ఆలోచన చేస్తుంది, వీడికి ఎంత దెబ్బ తగిలింది, లేదా తగిలింది అని అంటే వాడు కూడా నా బిడ్డ లాంటి వాడే కాబట్టి అవతల వాడికి కూడా అంత ప్రమాదం కాకుండా వాడికి తగినటువంటి శిక్షని అమ్మ అమలు చేస్తుంది. అంతేగాని ప్రత్యంగరీదేవి మాత దగ్గరికి పోయాను, నేను చేపించాను, అవతల వాడు ఇంకా ఆగమైపోతాడు చేస్తాడు అని అంటే గనక అది కాదు. మేము కానీ వేరొక బ్రాహ్మణులు కానీ వేరొక గురువులు కానీ వేరొక సాధకులు కానీ ప్రత్యంగరీదేవి మాత దగ్గర ఒక రిక్వెస్ట్ పత్రాన్ని పెడతాం. అమ్మ వీళ్ళు కోరుకున్నటువంటి విధానం ఇది, నా దగ్గరికి వచ్చారు, నీ కార్యక్రమాల్లో ఏవైతే 1916 హోమాలు ఉన్నాయో, 1224 ఏ పూజలైతే ఉన్నాయో ఆయా దేవతలతో అనుసంధానమైనటువంటి పూజా విధానాన్ని నేను వాళ్ళకి తెలియచేస్తాను. ఆ పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసి ఈ హోమాన్ని చేస్తాను. ఈ హోమం చేసిన తర్వాత అక్కడ నేను రిక్వెస్ట్ పత్రంగా వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే బాధ ఉంటుందో ఆ బాధ నీ దగ్గర చెప్తాను. నీ దగ్గర చెప్పిన తర్వాత ఆ కార్యాన్ని నెరవేర్చవా అనేటటువంటిది నీ చేతిలో ఉంది తల్లి. కాబట్టి నీవే నిర్ణయము, నీవే మొత్తము కర్త కర్మ క్రియ మొత్తము కూడా మాతా ప్రత్యంగరి నీవే తల్లి అని చెప్పి అమ్మకి మేము చెప్పడం జరిగింది. అమ్మ దగ్గర ఈ విధమైనటువంటి మంత్రము చదివితే, ఈ విధమైనటువంటి ద్రవ్యము వేస్తే, ఈ విధమైనటువంటి హోమము చేస్తే అమ్మ యొక్క అనుగ్రత అందుతుందనేటటువంటి పద్ధతి ఉన్నది అనేటటువంటిది తెలియచేసేటటువంటి యొక్క స్థానములో మేమున్నాము. అంతేకాని ఇప్పుడు ప్రత్యంగరీదేవి చేయగానే వెంటనే నాకు అవ్వలేదండి, నాకు అయిద్దండి, ఎప్పుడైద్దండి అని అంటే నీవు వచ్చిన కార్యాచరణ చెప్పింది, ఆ చెప్పిన దానికి చేసేటటువంటి కార్యాచరణ, ఆ కార్యాచరణకు అయ్యేటటువంటి ద్రవ్యము,
దానంతా కూడా అమ్మకు సంపూర్ణంగా చేకూర్చిన తర్వాత అమ్మకి విశేషమైనటువంటి అనుగ్రత పరిపూర్ణంగా అందిస్తుంది. ఇంకొకటి, తంత్ర విధానములో కృత్యదేవత ప్రయోగ విధానములో ఒక పూజని చేస్తే దాని నెలకు ఒక్కసారి సాధన చేసేటటువంటి సమయం ఉంటుంది. మాకు ఒక పూజకు ఒక సాధన అనేటటువంటిది ఉంటుంది. ఆ సాధన అనేటటువంటిది 108 లేదు 1116 ఇటువంటి విధానములో సాధన చెయ్యాలి అనేటటువంటిది చూసుకొని ఆ సాధన చేసి ఆ వ్యక్తిని నిలబెట్టేటటువంటి పరిస్థితికి అక్కడ చేస్తూ ఉంటాం. కానీ పెట్టగానే వారంలోనే అయిందా, పెట్టగానే నెలలోనే అయిందా, పెట్టగానే పూజకు ఖర్చు పెట్టగానే పూజకి చేయగానే మాకు నెలలో అయిపోయిందా 2 నెలలు అయిపోయిందా అనేటటువంటి భావనతో ప్రత్యంగిరీదేవి మాత దగ్గరకు వస్తున్నారు. నేను తెలియక అడుగుతా ఒక మాట, మీరు వేరు వేరు పూజా విధానాలు హోమాలు అన్నీ చేపిస్తూ ఉంటారు, అక్కడ కూడా ఇదే విధంగా అడుగుతారా? లేదు ప్రత్యంగిరీదేవి మాత అనగల మీ కాన్సెప్టు వెంటనే శత్రువులను స్తంభింపజేసేది భక్షింపజేసేటటువంటిది, వారాహిదేవి అనగానే శత్రువులను స్తంభింపజేస్తుంది భక్షింపజేస్తుందని ఈ దుర్భావన ఆలోచనతో మీరు ఆ ఆలోచనతో వచ్చి అక్కడ ఎటువంటి కార్యాచరణ చేసినా కానీ ఆ భావనతో ఉన్న తర్వాత అమ్మ మీకు అంతే సమయాన్ని తీసుకుంటూ ఉంటుంది. మీరు ఒకటే, మాకున్నటువంటి బాధ ఇది, అమ్మ దగ్గరికి చేరుకున్నాం, కష్టాన్ని తీరుస్తుందని ఉండండి, అమ్మ ఎంత తొందరగా చేయాలో అంత తొందరగా చేస్తుంది.